అమెరికన్స్ తప్పించి ఎవ్వడు ఫేబుల్ 5 యూజ్ చేయడానికి వీల్లేదు. అండ్ యూఎస్ గవర్నమెంట్ చెప్పగానే వెంటనే క్లాడ్ ఏఐ అన్న వాళ్ళు క్లోజ్ చేసేసారు. సో బేసికలీ ఏంటంటే ఫేబుల్ 5, మైథోస్ 5 అన్నవి 2 లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆఫ్ క్లాడ్ ఏఐ. నువ్వు వాడు అమెరికన్ కాకపోతే ఎవడు వాడకూడదని గవర్నమెంట్ చెప్పగానే యాంథ్రోపిక్ ఈజ్ షేరింగ్ 700+ ఓట్స్ ఉన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది అండ్ సేస్ వీ బిలీవ్ ద గవర్నమెంట్. వాట్ డస్ దట్ మీన్? అంటే యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాడచ్చు, యూఎస్ పర్సన్ అయితే నువ్వు వాడచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్ ఆర్ యు ఆర్ నాట్ ఏ అమెరికన్ యూ క్యాంట్ యూజ్. సో వీ క్యాన్ సీ హౌ మచ్ యూఎస్ కంట్రోల్స్ దీస్ ఏఐ కంపెనీస్. సో వన్ థింగ్ వచ్చి వీ ఆల్ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఈరోజు యూఎస్ గవర్నమెంట్ చెప్పిందని చెప్పి ఈ మోడల్స్ని మనకు యూజ్లో లేకుండా క్యాన్సిల్ చేశారు. జస్ట్ వాళ్ళు చెప్పారు అని చెప్పి క్యాన్సిల్ చేశారు. అదే ఆలోచించండి, ఒకవేళ రేపొద్దున ఇదే ఏఐ కంపెనీస్ మీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ని కానీ మీ కైండ్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎనీ డేటాని యూఎస్ గవర్నమెంట్ ఫర్ ఎనీ పర్పస్ అడిగిందంటే, వారు నేషనల్ థ్రెట్ ఉంది అది ఇది అని అడిగిందంటే, దే మే సే ఎస్, వీ నెవర్ నో. యూ క్యాన్ సీ ఏఐ అనేది ఆర్ టెక్ అనేది ఆర్ బిగ్ టెక్ కంపెనీస్ ఆర్ బిగ్ ఏఐ కంపెనీస్ని ఎవరైతే కంట్రోల్లో పెట్టుకుంటున్నారో వాళ్ళు దే క్యాన్ కంట్రోల్ సో మచ్. ఏఐ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ సంథింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేదా ఇది దీనివల్ల జాబ్స్ వస్తాయా జాబ్స్ పోతాయా అన్నది కాదు. ఇట్ ఈస్ సంథింగ్ బిగ్గర్ అండ్ we all have to understand it. My name is Sai Govind. I am starting a series about where I explain AI or prompt engineering in మన తెలుగులో చాలా సింపుల్గా ఏఐ ఆర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ఇట్, తెలుసుకోవాలనుకుంటే ఏఐని బెటర్గా యూజ్ చేయాలనుకుంటే ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్.